నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఎస్ విక్టరీ టాక్స్. సో ఈరోజు వీడియోలో స్వయం ప్లస్ అనే ప్లాట్ఫామ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సో ఈ స్వయం ప్లస్ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్ అండి. సో ఈ స్వయం ప్లస్లో ఎందుకు ఈ స్వయం ప్లస్ ప్లాట్ఫామ్ మనకి ఎలా ఉపయోగపడుతుంది, ఇందులో ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి, సో అలాగే మిగతా వివరాలు కూడా తెలుసుకుందాం. ఈ స్వయం ప్లస్ అనే ప్లాట్ఫామ్ ముఖ్యంగా మనకి ఏదైతే అకాడమిక్ అండ్ ఇండస్ట్రీ గ్యాప్ ఏదైతే ఉందో, సో ఆ స్కిల్స్‌ని ఫుల్‌ఫిల్ చేయటానికి, అలాగే ఎక్కువ మంది ఈ కోర్సెస్ ఇండస్ట్రీ రిలేటెడ్ స్కిల్స్ అనేవి నేర్చుకోవటానికి వీలుగా ఉండే విధంగా ఈ స్వయం ప్లస్ అనే ప్లాట్‌ఫామ్‌ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్ తీసుకొని ఈ కోర్సెస్‌ని క్రియేట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీ ఎన్ఈపీ 2020 ఏదైతే ఉందో దాని ప్రకారంగా 2047కి మినిమమ్ 65% ఆఫ్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉండే విధంగా టార్గెట్ తీసుకొని, ఆ విధంగా ఈ కోర్సెస్‌ని అన్నీ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. సో అలానే ఈ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో, ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని చాలామంది లెర్నర్స్‌కి రూరల్ ఏరియాస్‌లో గానీ, లేకపోతే అలానే ప్రొఫెషనల్ కోర్సెస్, ఇంకా ఎవరెవరైతే నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కోర్సెస్ అందుబాటులో ఉండి, ఆ స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటే, సో వాళ్ళకి ఎంప్లాయబిలిటీ కూడా క్రియేట్ అవుతుందనే ఉద్దేశంతో ఈ కోర్సెస్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. సో మనకి 2035కి 50% టార్గెట్ కింద తీసుకున్నారు. అలాగే 2047కి 65%. సో మనకేంటంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్ గానీ, హైయర్ ప్రొఫెషనల్ కోర్సెస్ చేసేవాళ్ళు తక్కువ ఎన్రోల్‌మెంట్ ఉంది. సో ఆ ఎన్రోల్‌మెంట్ ప్రాసెస్‌ని ఇంక్రీజ్ చేస్తే, సో దట్ ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగు, అలానే క్వాంటమ్ కంప్యూటింగు, సో ఇలా ఏవైతే కొత్త టెక్నాలజీస్ అప్‌డేట్ అవుతున్నాయో, ఆ స్కిల్స్‌ని మనం నేర్చుకున్నట్లయితే మనకి ఎంప్లాయబిలిటీ అవకాశాలు, ఆపర్చునిటీస్ ఎక్కువగా మనకి ఉంటాయనే ఉద్దేశంతో ఈ స్వయం ప్లస్ అనే ప్లాట్‌ఫామ్‌ని క్రియేట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా ఈ స్వయం అనేది మెయిన్ ఇనిషియేటివ్ అయితే, అది మెయిన్‌గా మనకేంటంటే అకాడమిక్ యాక్సెస్, అలాగే ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. అంటే మనకి కాలేజ్, యూనివర్సిటీస్‌లో ఏ విధంగా మనకి కరిక్యులమ్ ప్రకారంగా మనకి కోర్సెస్ ఉంటాయో, ఆ విధంగా డిజైన్ చేసిన కోర్సెస్ ఇవన్నీ కూడా. సో అలానే ఏదైతే ట్రెడిషనల్ పద్ధతిలో మనము కాలేజ్‌కి వెళ్లి నేర్చుకునే పద్ధతిని ఇక్కడ డిజిటలైజ్ చేసి అందరికీ కూడా ఆ స్కిల్స్‌ని నేర్పించడం జరుగుతుంది స్వయంలో. సో ఈ స్వయం నుంచి ఎవల్యూట్ అయ్యిందే, ఎన్హాన్స్ చేసిందే స్వయం ప్లస్ ప్లాట్‌ఫామ్. సో ఈ స్వయం ప్లస్ ప్లాట్‌ఫామ్ యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే ఎంప్లాయబిలిటీ క్రియేట్ చేయడం. సో అలాగే ఇండస్ట్రీకి అవసరమైనటువంటి స్కిల్స్‌ని బిల్డ్ చేయటానికి, దానికి అవసరమైనటువంటి కోర్సెస్‌ని డిజైన్ చేస్తారు. సో అలానే మెయిన్‌గా ఈ ఈ స్వయం ప్లస్ అనేది మనకి ఎన్ఈపీని బేస్ చేసుకొని క్రియేట్ చేసినటువంటి స్వయం ప్లస్ ప్లాట్‌ఫాము. అలాగే ఇది ముఖ్యంగా మనకి డిఫరెంట్ ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రీ రిలేటెడ్ కంపెనీసు, అలాగే ఎడ్యుటెక్ కంపెనీసు, సో వీళ్ళందరితో కలిసి ఈ కోర్సెస్ అనేవి డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మనకి ఈ కోర్సెస్ అనేవి చాలా హెల్ప్ అవుతుంది. సో అలానే మెయిన్ ఇందులో మనకి ఎవరెవరు ఈ కోర్సెస్‌ని నేర్చుకోవచ్చు అంటే స్టూడెంట్స్ గానీ, వర్కింగ్ ప్రొఫెషనల్స్ గానీ, ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో, అలాగే ఇంటర్న్స్, సో ఇంటర్న్‌షిప్స్ చేయాలనుకున్నా సరే, సో ఇలాగ ప్రతి వాళ్ళు కూడా ఈ కోర్సెస్‌ని నేర్చుకోవచ్చు. సో అలానే మనకి కోర్స్ ప్రొవైడర్స్ అంటే ఎడ్యుటెక్ కంపెనీస్, అకాడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్, అలాగే ఇండస్ట్రీస్. సో వీళ్ళంతా కలిసి ఈ కోర్సెస్‌ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ కోర్స్ స్వయం ప్లస్ అనేది మనకి క్రెడిట్ రికగ్నిషన్ ఉంటుంది. అంటే నేషనల్ అకాడమిక్ క్రెడిట్ సిస్టమ్ ఏదైతే ఉందో, దాని ప్రకారంగా ఈ కోర్స్ మనం చేస్తే ఆ క్రెడిట్ సిస్టమ్ కూడా ఉంటుంది. అలాగే ఈక్విటీ అంటే మల్టీ లాంగ్వేజ్, అంటే మనకి ఈ కోర్సెస్ అన్నీ కూడా అఫోర్డబుల్ కాస్ట్‌లోను, అలాగే మన మాతృభాషలో అంటే మన మదర్ టంగ్‌లో కూడా చాలా వరకు ఈ కోర్సెస్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి. అలాగే అనదర్ ఫీచర్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ. సో ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎలా అయినా నేర్చుకోవచ్చు. అలాగే మనకి
ఈ బిజినెస్‌కి సంబంధించిన, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కోర్సెస్ అవన్నింటికి కూడా యాక్సెస్ ఉంటుంది. అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ అంటే ఏవైతే ఇండస్ట్రీ అకాడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్ అలాగే ఎడ్‌టెక్ కంపెనీస్ కలిసి వర్క్ చేస్తున్నటువంటి, డిజైన్ చేసినటువంటి కోర్సెస్‌ని అవి ప్రాపర్ స్టాండర్డ్స్‌తో ఉన్నాయా లేదా, క్వాలిటీ ఆఫ్ ఆ కోర్సెస్ యొక్క క్వాలిటీ అన్నీ కూడా ఈ గవర్నమెంటే చెక్ చేస్తుంది. అలాగే ఎంప్లాయబిలిటీ ఫోకస్. సో, కెరీర్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్స్ అలాగే ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్‌కి సంబంధించినటువంటి స్కిల్స్‌ని అలాగే అటువంటి కోర్సెస్‌ని డిజైన్ చేసి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది స్వయం ప్లస్‌లో. సో, ముఖ్యంగా ఈ స్వయం ప్లస్‌లో మనకి ఉండేటువంటి డిఫరెంట్ డిసిప్లిన్స్, డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్, ఎనర్జీ సెక్టార్, అలాగే ఐటీ, కంప్యూటర్ సైన్స్, మేనేజ్మెంట్ స్టడీస్, హెల్త్ కేర్, హాస్పిటాలిటీ అండ్ టూరిజం, అలాగే సోషల్ సైన్స్ అండ్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్, అలాగే మీడియా అండ్ కమ్యూనికేషన్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్, ఇలా డిఫరెంట్ సెక్టార్స్‌కి సంబంధించినటువంటి కోర్సెస్‌ని ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మెయిన్‌గా ఇది స్కిల్ అప్, రైజ్ అప్ అనేటువంటి మెయిన్ థీమ్ ఉంది. అలాగే ఎంప్లాయబిలిటీ ఫోకస్ మెయిన్, ఈ స్వయం ప్లస్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎంప్లాయబిలిటీ ఫోకస్. అలాగే మనం ఇంటర్న్‌షిప్స్ కూడా ఇందులో మనం స్వయం ప్లస్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అందులో కూడా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవి నేను ఫర్దర్‌గా డెమోన్‌స్ట్రేట్ చేస్తాను. అలాగే ఫ్యూచర్ స్కిల్స్‌కి సంబంధించినటువంటి లైక్ డేటా సైన్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్, యూఐ, యూఎక్స్ డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, సో, ఇలా మనకి డిఫరెంట్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంటర్న్‌షిప్ ఇంటిగ్రేషన్. సో, ఇంటర్న్‌షిప్స్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఇండస్ట్రీ, అకాడమియా ఇంటిగ్రేషన్ కూడా ఇందులో మనకి ఉంది. సో, ఈ విధంగా నంబర్ ఆఫ్ కోర్సెస్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఎక్కడి నుంచైనా గ్లోబల్‌గా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఈ కోర్సెస్ అన్నింటికి. సో, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మెయిన్ అథారిటీ బాడీ, ఫండింగ్ బాడీ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. సో, ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఐఐటీ మద్రాస్ నోడల్ ఏజెన్సీగా ఇవ్వడం జరిగింది. సో, ఐఐటీ మద్రాస్ వాళ్ళు ఈ కోర్సెస్‌ని మేనేజ్ చేయడం, ఇంప్లిమెంట్ చేయడం చేస్తూ ఉంటారు. అలాగే ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ అంటే అకాడమియా, ఇండస్ట్రీ మెంబర్స్, అలాగే ఎవాల్యూటింగ్ పార్ట్నర్స్ అండ్ కోర్సెస్. సో, ఇండస్ట్రీ మెంబర్స్, ఎవాల్యుయేటింగ్ పార్ట్నర్స్ అండ్ కోర్సెస్. సో, అకాడమీ, ఇండస్ట్రీ కలిపి ఈ కోర్సెస్‌ని డిజైన్ చేస్తూ ఉంటారు. సో, ఇది మనకి ఒక మంచి అవకాశం. మన స్కిల్ అప్ చేసుకోవడానికి, మనం రైజ్ అప్ అవ్వడానికి కూడా మంచి అవకాశం ఈ స్వయం ప్లస్ ప్లాట్‌ఫార్మ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో, మనకి ఏదైతే గ్యాప్ ఉందో, ఇండస్ట్రీ అకాడమిక్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్‌ఫిల్ చేయటానికి ఈ ఇనిషియేటివ్ అనేది తీసుకోవడం జరిగింది. సో, స్వయం ప్లస్‌కి సంబంధించి ఇంకా డెమోన్‌స్ట్రేషన్ వీడియోలో మీకు ఇంకా క్లియర్‌గా ఏ విధంగా సైన్ ఇన్ అవ్వాలి, అలాగే సైన్ అప్ అవ్వాలి. సో, మిగతా డీటెయిల్స్ అందులో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో, మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.